నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. సంతానలేమికి ప్రధాన కారణం ఏంటి? స్త్రీ పురుషుల్లో ఇన్ఫర్టిలిటీకి కారణాలేంటి? సంతానలేమి సమస్య ఉన్న వారందరికీ ఐవీఎఫ్ చికిత్స అవసరం అవుతుందా? సంతానలేమికి పీసీఓడి, థైరాయిడ్, అధిక బరువు, హార్మోన్ల సమస్య ప్రధాన కారణమా? స్త్రీ పురుషుల్లో సంతానలేమి సమస్యలకు పరిష్కారాలు వివరించేందుకు మనతో ఉన్నారు ఫెర్టీ9 సంతాన సాఫల్య కేంద్రం డాక్టర్ శశిప్రియ. వారిని అడిగి సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. సో డాక్టర్, ముందుగా మనం ఇండియాలో వైడ్గా చూస్తే 15% ఆఫ్ ఎక్కువ జంటలు ఈ ఇన్ఫర్టిలిటీతో బాధపడుతున్నారు. సో ప్రధానంగా రీజన్స్ ఏమై ఉంటాయి? సో మనకి బేసికలీ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటంటే ఫస్ట్ 1 ఇయర్ మనము పిల్లల కోసం ట్రై చేసినట్టయితే ఒక 1 ఇయర్ పీరియడ్ని మనం కన్సిడర్ చేస్తాము. 1 ఇయర్ తర్వాత కూడా మనము పిల్లలు అనేది కలగకపోతే, ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాకపోతే ఆ పీరియడ్ని మనం ఇన్ఫర్టిలిటీ పీరియడ్ లాగా అనుకోవచ్చు. సో రీజన్స్ మనకు జనరల్గా ఏముంటాయంటే మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక 40% ఆఫ్ ద ప్రాబ్లమ్స్ ఉంటాయి, అండ్ ఫీమేల్ పార్ట్నర్ దగ్గర నుంచి ఒక 40% అండ్ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అని ఉంటుంది అనమాట. అంటే మేల్ పార్ట్నర్కైనా ఫీమేల్ పార్ట్నర్కైనా ఇష్యూస్ ఉండవు, అయినా కానీ మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ రాదు. సో ఇదొక 20%. సో ఫీమేల్లో ప్రాబ్లమ్స్ జనరల్గా ఎట్లా ఉంటాయంటే, అసలు మనకు ప్రెగ్నెన్సీ అంటే ఒక ఎగ్ స్పర్మ్ కలిస్తే బేబీ తయారవుతుంది కాబట్టి, సో ఎగ్ దగ్గర నుంచి మనకు ప్రాబ్లం అనమాట. అంటే ఎగ్ క్వాలిటీ వైస్ అండ్ ఎగ్స్ అనేటివి కరెక్ట్ నెంబర్లో ఉండకపోవడము, లేకపోతే ఉండాల్సిన నెంబర్ కంటే చాలా ఎక్కువ ఉండడము, అండ్ కరెక్ట్ టైంకి విడుదల కాకపోవడము, విడుదల అయినా కానీ స్పర్మ్తో కలవలేకపోవడం, ఇవి కొన్ని ప్రాబ్లమ్స్. సో అలా కాకుండా ఈ ఎగ్ స్పర్మ్ కలిసేది ఫెలోపియన్ ట్యూబ్లో కాబట్టి ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ ఉండడము, లేకపోతే ఫెలోపియన్ ట్యూబ్ పనిచేయకపోవడం, ఫెలోపియన్ ట్యూబ్ లేకపోవడం, అండ్ ఒకసారి తయారైన తర్వాత బేబీ అనేది యూట్రస్లో కూర్చోలేకపోవడము, యూట్రస్లో అతుకులు ఉండడం, ఆర్ యూట్రస్లో ఎండోమెట్రియం అని బేబీ బెడ్ ఉంటుంది అనమాట, లైనింగ్, ఎండోమెట్రియంలో సమస్యలు ఉండడము, ప్లస్ స్పర్మ్ అనేది లోపలికి వెళ్ళలేకపోవడము, సర్వైకల్ స్టీనోసిస్ అని అంటారు. సో యూట్రస్కి ఎంట్రీ అనమాట సర్విక్స్ అనే ఒక ఆర్గన్. సో అట్లా సర్విక్స్ మన క్లోజ్డ్ ఉన్నా కానీ స్పర్మ్స్ లోపలికి వెళ్ళలేవు. సో అది కాకుండా మనకి స్పర్మ్లో ప్రాబ్లమ్స్ ఉండడం, మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి స్పర్మ్స్ బాగున్నా కానీ కదలలేకపోవడం, మొటిలిటీ ఇష్యూస్ ఉండడము, లేకపోతే క్వాలిటీ వైజ్ ప్రాబ్లమ్స్ ఉండడము, లేదా మనకి ఎగ్ స్పర్మ్ కలవని ఇబ్బంది, అండ్ హస్బెండ్ వైఫ్ కలవని కూడా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం రొటీన్గా చూస్తుంటాం. అలాగే ఈ సంతానలేమి సమస్యకు వయసుకి ఏమన్నా లింక్ ఉందంటారా? డెఫినెట్గా ఉంటుందండి. సో ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. సో రిప్రొడక్టివ్ ఏజ్ మనకి 23 ఇయర్స్ నుంచి 29 ఇయర్స్ వరకు అని చెప్తుంటాం, జనరలీ లెస్ దాన్ 30 ఇయర్స్ కూడా. ఎందుకు ఇది రిప్రొడక్టివ్ ఏజ్ అని అంటామంటే, ఈ ఏజ్లో మనకి ఎగ్స్ అయినా స్పర్మ్స్ అయినా చాలా పొటెంట్గా ఉంటాయి, అండ్ బాడీ కూడా ప్రెగ్నెన్సీకి మనకి అనుగుణంగా ఉంటుంది. సో ఈ ఏజ్ అనేది చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో ఫికెండిటీ రేట్స్ అనేటివి ఎక్కువ. సో ఫికెండిటీ అంటే ఏంటంటే ఫర్టిలిటీ పొటెన్షియల్ అని అంటారు. సో జనరల్గా ఎక్కువ ఉంటుంది ఈ ఏజ్లో. సో ఏజ్ పెరిగే కొద్దీ ఏమవుద్ది అంటే మన చర్మం కూడా ముడతలు పడ్డట్టు, సో లోపల మన ఎగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా కొంచెం ష్రింకేజ్ అవుతూ ఉంటుంది, అండ్ క్వాలిటీ వైజ్ కూడా సరిగ్గా ఉండవు. స్పర్మ్స్ కూడా క్వాలిటీ వైజ్ క్వాంటిటీ వైజ్ రెండు తగ్గుతాయి, అండ్ మన బాడీ కూడా మనం ఏజ్ పెరిగే కొద్దీ కూడా ప్రెగ్నెన్సీకి ఎక్కువ సపోర్ట్ చేయకపోవచ్చు. సో ఏజ్ పెరిగే కొద్దీ కూడా మనకు ప్రెగ్నెన్సీ వచ్చినా కానీ అబార్షన్స్ అవ్వడము, మిస్క్యారేజెస్ ఎక్కువ అవ్వడము, లేకపోతే ప్రెగ్నెన్సీ వచ్చి మనకు అసలు కనిపించకపోవడం, తర్వాత స్కానింగ్లో బయోకెమికల్ ప్రెగ్నెన్సీస్ అంటారు. సో ఒకవేళ మనకు ప్రెగ్నెన్సీ అయినా కానీ పిల్లల్లో జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉండడము, ఇవన్నీ చాలా ఎక్కువ ఏజ్ పెరిగితే. సో ఐడియల్ ఇస్ 20 to 23 నుంచి ఒక 29 ఇయర్స్ వరకు ఐడియల్ అని చెప్తాము. మోర్ దాన్ దాట్ అంటే 29 ఇయర్స్ తర్వాత ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నాను అంటే డెఫినెట్గా హాస్పిటల్కి వచ్చి ఫాస్ట్గా ఎవాల్యుయేషన్ చేసుకోవడం అవసరము, ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అవసరం. సో 30 to 33 ఇయర్స్ కూడా మనకు ఓకే, కన్సిడరబుల్. మోర్ దాన్ 34 ఇయర్స్ అంటే డెఫినెట్గా ఇష్యూస్ ఉంటాయి. సో తొందరపడాలి. అలాగే ఈ సంతానలేమికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అంటున్నారు. సో ఐవీఎఫ్ అంటే ఏంటి, దీన్ని ఎలా చేస్తారు? సో మనకు జనరల్గా ఏంటి అంటే ఎగ్ స్పర్మ్ అనేది జనరల్గా బాడీలో కలవాలి. అంటే ఫెలోపియన్ ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలిసి ఒక బేబీ తయారవుద్ది, ఎంబ్రియో అని అంటారనమాట. సో ఇట్లా ఫెలోపియన్ ట్యూబ్లో ఎగ్ స్పర్మ్ కలవకపోతే మనం ఫీమేల్ పార్ట్నర్ నుంచి ఎగ్స్ అనేటివ్ కలెక్ట్ చేస్తాం. ఎట్లా కలెక్ట్ చేస్తాము అంటే ఒక నీడిల్ వేసి మనం బ్లడ్ డ్రా చేసినట్టు
సో ఫీమేల్ పార్ట్నర్కి మనం ఒక 10 days ఇంజెక్షన్స్ ఇచ్చి ఎగ్స్ని పెంచుతాం అనమాట బాడీలో. ఓవరీ నుంచి ఎగ్స్ని మనము ఒక చిన్న నీడిల్ వేసి డ్రా చేస్తాం అనెస్థీసియా కింద. సో అట్లా తీసిన ఎగ్స్ లోపలికి మేల్ పార్ట్నర్ దగ్గర నుంచి మనం స్పర్మ్ కలెక్షన్ చేసుకొని, సో దాంట్లో మంచి క్వాలిటీ స్పర్మ్స్ని ఎతికి ఒక ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ని మనం ఇంజెక్షన్ చేస్తున్నాం. సో అట్లా ఎంబ్రియో తయారవుద్ది ఒక 5 days అవుతాయి ఇంజెక్ట్ చేసిన తర్వాత. సో ఆ బేబీస్ అందరినీ కూడా మనము మళ్ళీ క్రయో ప్రిజర్వేషన్ చేసుకోవడం జరుగుతుంది. సో దాని తర్వాత ఎప్పుడైతే మనకి ఈ గర్భాశయం ఆర్ యూట్రస్ లైనింగ్ అనేది కరెక్ట్గా ఉంటుందో, బేబీని పెట్టడానికి మనకి కొన్ని క్రైటీరియాస్ ఉంటాయి అన్నమాట. క్రైటీరియా మీట్ అయినప్పుడు, లైక్ బ్లడ్ సప్లై చాలా బాగున్నప్పుడు, లోపల షేప్ పరంగా కూడా ఏం ప్రాబ్లమ్స్ లేనప్పుడు, అండ్ కరెక్ట్ టైంలో మనము లోపలికి రీఇన్సర్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ పద్ధతిని ఐవీఎఫ్ అని అంటారు. అలాగే ఈ ఐవీఎఫ్ చేసే ప్రాసెస్లో ఎలిజిబిలిటీ ఏమైనా ఉంటుందా, రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉంటాయా? ఎస్, డెఫినెట్గా. ఐవీఎఫ్ అనేది అందరికీ ఇంపార్టెంట్ కాదు, అందరికీ కంపల్సరీ ఐవీఎఫ్ చేస్తామని కాదు. అందరు జనరల్గా కూడా ఫర్టిలిటీ సెంటర్ అంటే డైరెక్ట్ పోతే ఐవీఎఫే చేస్తారనుకుంటారు. నో, అట్లా ఏం లేదు. ఐవీఎఫ్కి కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి. సో ఫీమేల్ పార్ట్నర్ దగ్గర ప్రాబ్లమ్స్ జనరల్గా ఏమి ఉండొచ్చు అని అంటే, సో ఎవరికైతే ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్ ఉన్నాయో, సో ఈ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజ్ ఉంటే ఎగ్ స్పర్మ్ కలవదు కదా బాడీలో. సో డెఫినెట్గా ఐవీఎఫ్ ఈజ్ అన్ ఇండికేషన్ ఇన్ ఫెలోపియన్ ట్యూబ్ బ్లాకేజెస్. సో అలా కాకుండా ఎండోమెట్రియోసిస్ లాంటి సమస్యలు ఉన్నాయి. సో అది కాకుండా మనకి పీసీఓఎస్, చాలా రోజుల నుంచి పిల్లలు కలగట్లేదు, 4 to 5 years నుంచి మందులతో ట్రై చేస్తున్నారు, ఎగ్ రిలీజ్ అవుతుంది, అయినా కానీ ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ వెళ్ళలేకపోతుంది అంటే డెఫినెట్గా మనం ఐవీఎఫ్కి వెళ్ళాలి. సో ఐయుఐ, నెంబర్ ఆఫ్ ఐయుఐ ఫెయిల్డ్ సైకిల్స్, 3 to 4 cycles ఆఫ్ ఐయుఐ ఫెయిల్డ్ అంటే, మనం ఐయుఐలో జనరల్గా ఏం చేస్తామంటే స్పర్మ్స్ని మనము వాష్ చేసి యూట్రస్ లోపలికి జస్ట్ ఇంజెక్షన్ చేస్తున్నాం. చేసిన తర్వాత ఆ స్పర్మ్ అనేది అదంతటా అది ఎగ్ లోపలికి కలవాలి. సో అట్లా కలవలేదు, 3-4 times అయినా కలవలేదు అంటే మళ్ళీ ఇంకా మనం రిపీట్ చేసి ఈ ప్రొసీజర్ మనకు వేస్ట్. సో డెఫినెట్గా అది కూడా ఒక ఐవీఎఫ్ ఇండికేషన్. సో అలా కాకుండా స్పర్మ్ అనాలిసిస్లో ప్రాబ్లమ్స్ ఉండడం, సో స్పర్మ్స్ అనేటివి చాలా తక్కువ ఉండడము, లేదా క్వాలిటీ వైజ్ తక్కువ ఉండడం, కదలలేకపోవడం, మొటిలిటీ ఇష్యూస్ ఉంటే కూడా ఐవీఎఫ్ ఈజ్ ద ఇండికేషన్. అలాగే ఇప్పుడు ఒక కాలర్ని తీసుకుందాం. పిఠాపురం నుంచి గీతారాం లైన్లో ఉన్నారు. నమస్తే అండి. నమస్తే గీతారాం గారు, డాక్టర్తో మాట్లాడండి. చెప్పండి అమ్మా. సో అలాగే డాక్టర్, ఇప్పుడు ఈ ఐవీఎఫ్ చేస్తే ఖచ్చితంగా గర్భం ధరిస్తారా? యా, సో మనకి ఇంకొకటి ఏంటంటే, చాలామంది జనరల్గా ట్రీట్మెంట్ అని అనుకుంటారు. సో ఇవన్నీ కూడా ఎస్, ఆర్టిఫిషియల్ రిప్రొడక్టివ్ టెక్నిక్స్ కానీ ట్రీట్మెంట్స్ కాదు. సో ట్రీట్మెంట్ అని మనం ఎప్పుడు అంటాము, మనకి ఏదైనా కండిషన్ ఉంది అంటే, ఇప్పుడు సపోజ్ ఫీవర్ వచ్చింది అనుకోండి, ఫీవర్లో సో దోమకాటు జ్వరాలని కొన్ని ఉంటాయి, లేకపోతే మనకి ఫుడ్ పాయిజనింగ్ వల్ల వచ్చే లూజ్ మోషన్స్ అవ్వడం కానీ దానివల్ల వచ్చే ఫీవర్స్ కానీ ఉంటాయి. సో మనకు అట్లా కాకుండా వైరల్ ఫీవర్స్ ఉంటాయి, బ్యాక్టీరియల్ ఫీవర్స్ ఉంటాయి. సో వీటన్నిటిని మనం డయాగ్నోస్ చేసుకొని ఏ ప్రాబ్లం అయితే దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ ఇస్తాం, మందులు ఇస్తాం, వ్యాక్సిన్స్ ఇస్తాం. సో అలా కాకుండా ఇప్పుడు మనకేంటి, కొత్తగా మనకు లైఫ్ అనేది స్టార్ట్ కావట్లేదు, ఇది మన ప్రాబ్లం. సో దీనికి ప్రాబ్లం అనేది మనం డయాగ్నోసిస్లో ఉంటుంది అనమాట. ఎక్కడ ఉంటుంది డయాగ్నోసిస్? ఇప్పుడు సపోజ్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి యూట్రస్లో, దానివల్ల మనకు పిల్లలు పుట్టట్లేదు అంటే ఫైబ్రాయిడ్ని రిమూవ్ చేస్తే మళ్ళీ న్యాచురల్గా పిల్లలు పుట్టే డెఫినెట్గా ఛాన్స్ ఉంటుంది. కానీ ఇప్పుడు మనము రీజన్ ఏం లేదనుకోండి, మనకు కొత్త లైఫ్ స్టార్ట్ కావట్లేదు అంటే దెర్ ఈస్ అ టెక్నిక్ ఫర్ ఇట్, దెర్ ఈస్ అ ప్రొసీజర్ ఫర్ ఇట్. సో ఐయుఐ ఈస్ అ ప్రొసీజర్ విచ్ విల్ ఎన్హాన్స్ యువర్ ఛాన్సెస్ ఆఫ్ బికమింగ్ ప్రెగ్నెంట్ బై 10%. అంటే మనము ఎగ్ స్పర్మ్ దగ్గర చేయడానికి మనం ట్రై చేస్తున్నాం. సో ఈ పద్ధతిలో 10% ఆఫ్ ద పీపుల్ విల్ కన్సీవ్. అంటే ఒక 100 మెంబర్స్కి మనం ఐయుఐ చేసామనుకోండి, ఫస్ట్ మంత్లో ఒక 10 మెంబర్స్కి ప్రెగ్నెన్సీ వస్తుంది. వీళ్ళకి ఈ ఫెయిల్ అయిన వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం చేసామనుకోండి నెక్స్ట్ మంత్లోనే, అప్పుడు ఒక 12 మెంబర్స్ మళ్ళీ ప్రెగ్నెన్సీ వస్తుంది అనమాట. సో ఇట్లా ఫెయిల్ అయిన వాళ్ళకి వాట్ వి విల్ డూ, ఐవీఎఫ్ చేస్తాం. ఐవీఎఫ్లో ఎగ్ స్పర్మ్ మనమే ల్యాబ్లో కలిపి తయారైన బేబీని మళ్ళీ యూట్రస్లో పెడుతున్నాం. పెట్టినప్పుడు యూట్రస్ కూడా బేబీని క్యాచ్ చేయాలి కదా, ప్లస్ అట్లనే బయట ఎన్విరాన్మెంట్లోంచి లోపల పెట్టిన తర్వాత ఆ ఎంబ్రియోకి క్వాలిటీ చాలా బాగుంటే ఆ ఎంబ్రియో ఆ యూట్రస్లో అతుక్కొని పెరగాలి. పెరిగితే దెన్ మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది.
సో ఈ పద్ధతి ద్వారా ప్రెగ్నెన్సీ సక్సెస్ ఛాన్సెస్ విల్ బి 60%. అంటే 100 మెంబర్స్కి మనం ఐవీఎఫ్ చేస్తే ఒక 60 మెంబర్స్ వరకు డెఫినెట్గా ఫస్ట్ సైకిల్లో కన్సీవ్ అవుతారు. సో దీన్ని మనం ఒక ప్రొసీజర్ కింద చూసుకోవాలి. సో డెఫినెట్గా ప్రాబ్లమ్స్ ఏమీ లేవు, మేజర్ ప్రాబ్లమ్స్ లేవు, ఏజ్ తక్కువే ఉందంటే 60% ఆఫ్ డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది. అలాగే సక్సెస్ రేట్ 60% అని చెప్తున్నారు, పెరగడానికి ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలా? యా, సో మనంతటా మనం పెద్దగా జాగ్రత్తలు తీసుకునేది ఏమి ఉండదండి. సో ఒకటి ఏంటంటే మనకు ఒక మెడిసిన్స్ అనేటివి ఇస్తారు. సో ఈ మెడిసిన్స్ అన్నీ కూడా మనకి ఎక్స్ట్రా సపోర్ట్ లాగా అనమాట. మెడిసిన్స్ కరెక్ట్ టైంకి వాడుకుంటే చాలు. ప్లస్ బెడ్ రెస్ట్ చాలామంది అంటారు, కానీ బెడ్ రెస్ట్ అట్లాంటివి ఏం అవసరం లేదు. అండ్ ప్రాపర్ న్యూట్రిషియస్ ఫుడ్ తిని స్ట్రెస్ ఫ్రీ ఎన్విరాన్మెంట్ ఉంటే అండ్ క్వాలిటీ డెఫినెట్గా బెటర్ ఉంటుంది. అలాగే ఇంకొక ప్రొసీజర్ అంటున్నారు, ఐసీఎస్ఐ అంటే ఏంటండి? ఐసీఎస్ఐ ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని అంటారు. సో ఐసీఎస్ఐ అంటే ఏంటంటే జనరల్గా ఐవీఎఫ్ పద్ధతిలో కన్వెన్షనల్ ఐవీఎఫ్ అని ఉంటుంది అనమాట. అంటే ఏంటంటే ఇప్పుడు ఒక్క ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ వెళ్ళాలి అంటే దాని చుట్టూ ఒక 10,000 స్పర్మ్స్ ఉండాలి. సో ఎందుకు ఉండాలి? ఒక ఎగ్గుకు ఒక స్పర్మే కదా కావాల్సింది, మరి 10,000 ఎందుకు అంటే జనరల్గా ఎగ్గుకు ఒక లేయర్ ఉంటుంది అనమాట, బయట ప్రొటెక్టింగ్ లేయర్. సో ఆ లేయర్ కరిగి ఈ ఒకటే ఒక స్పర్మ్ లోపలికి వెళ్ళాలి. సో ఆ లేయర్ని కరిగియాలంటే స్పర్మ్స్ దగ్గర యాక్రోజోమ్ అని ఒక హెడ్ ఉంటుంది అనమాట, హెడ్ పైన. సో దాంట్లో కొన్ని కెమికల్స్ ఉంటాయి. సో ఇవి వెళ్ళి ఆ లేయర్ని డిజాల్వ్ చేస్తాయి. సో అట్లా డిజాల్వ్ అయిన తర్వాత ఒక్క స్పర్మ్ మాత్రం లోపలికి వెళ్ళగలుగుతుంది. సో అట్లా మనకి ఐవీఎఫ్ పద్ధతిలో ఏంటంటే ఒక డిష్లో జనరల్గా ఒక్క ఊసైట్ అంటే ఫీమేల్ సైడ్ నుంచి జెనెటిక్ మెటీరియల్ క్యారీ చేసే సెల్ ఏదైతే ఉందో దాన్ని ఊసైట్ ఆర్ ఓవమ్ అని అంటుంటాం అనమాట. సో ఆ ఊసైట్ని పెట్టి దానికి ఒక 10,000 స్పర్మ్స్ ఆ డిష్లో వదిలేస్తాం అనమాట. సో అట్లా వదిలినప్పుడు మనకి దాంట్లో నుంచి మనకి ఎంబ్రియో తయారవుద్ది. ఒక్క స్పర్మే ఒక ఎగ్ లోపలికి వెళ్తుంది. సో ఇట్లా కాకుండా మనమే ఒక్క ఎగ్ లోపలికి ఒక స్పర్మ్ని డైరెక్ట్గా తీసుకొని ఇన్సర్ట్ చేస్తున్నాం, ఇంజెక్షన్ చేస్తున్నాం. దీన్ని ఐసీఎస్ఐ అని అంటారు. ఇప్పుడు ఒక కాల్ అని తీసుకుందాం. ప్రకాశం నుంచి పవన్ కుమార్ లైన్లో ఉన్నారు. నమస్తే పవన్ కుమార్ గారు. నమస్తే మేడం. డాక్టర్తో మాట్లాడండి. హలో. యా చెప్పండి. మేడం గారు నమస్తే అండి. నమస్తే అండి, చెప్పండి. మాకు మ్యారేజ్ అయ్యి 2 years అవుతుంది మేడం. ఓకే. బేబీ కలగట్లేదు మేడం. అంటే మా ఆవిడకి పిరియడ్స్ టైంకి అవ్వట్లేదు. ఓకే. ప్రెగ్నెన్సీ కలగట్లేదు మేడం. మమ్మల్ని ఏం చేయమంటారు మేడం? డాక్టర్కి ఎప్పుడన్నా చూపించుకున్నారా ఈ లాస్ట్ 2 yearsలో? చూపించాను మేడం, ప్రతి నెల చూపిస్తున్నాను. ఏమంటున్నారు మళ్ళీ? అది నీటి పొడుగులో ఉండడం వల్ల తను వెయిట్ తగ్గాలి అని అంటున్నారు. ఇప్పుడు కరెంట్ వెయిట్ ఎంత ఉన్నారు? 85 ఉంది మేడం. ఓకే, కొంచెం డెఫినెట్గా తగ్గాలి. హైట్ ఎంత ఉన్నారు? 5.8 దాకా ఉంది మేడం. ఓకే. కొంచెం డెఫినెట్గా బిఎంఐ అనేది మనకు హైయే ఉంది. సో మన వెయిట్ అనేది డెఫినెట్గా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. బట్ వెయిట్ తగ్గడం కోసం అని మనము వెయిట్ చేసుకుంటూ పోతే ఏజ్ కూడా మనకి లూజ్ అవుతుంది అనమాట. సో అది కూడా మనకి ఇంపార్టెంట్. రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. 2 years నుంచి పీసీఓఎస్ వల్ల పిల్లలు కలగట్లేదు అంటే మనం డెఫినెట్గా ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేసుకోవాలి. సో మేల్ పార్ట్నర్ కూడా ఎవాల్యుయేషన్ అలాగే అవసరము. స్పర్మ్లో కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. ప్లస్ డెఫినెట్గా వెయిట్ తగ్గాలి. ప్లస్ దాంతోపాటు ఈ పీసీఓఎస్ వాళ్ళకి జనరల్గా ఏమవుద్ది అంటే దీంట్లో 2 రకాల పీసీఓఎస్ ఉంటుంది అనమాట. చాలామందికి పీసీఓఎస్ ఉన్నా కానీ చాలా బక్కగా ఉంటారు. కొంతమంది పీసీఓఎస్ ఉంటే చాలా మనం ఏం తినకపోయినా వెయిట్ అనేది ఆటోమేటిక్గా పెరుగుతూ ఉంటుంది. సో దీనికి మనం మన సైడ్ నుంచి ఏం చేయాలంటే రెగ్యులర్గా వాకింగ్, ఎక్సర్సైజ్, పొద్దున సాయంత్రం ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తే ఏంటంటే మనం వెయిట్ తగ్గకపోయినా కానీ మన బాడీలోంచి మంచి హార్మోన్స్ అనేటివి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల న్యాచురల్గా కూడా ఎగ్స్ అనేటివి రిలీజ్ అవుతాయి. దానివల్ల ప్రెగ్నెన్సీ రావచ్చు. సో అట్లా రావట్లేదు అంటే డెఫినెట్గా మనము ఓవ్యులేషన్ ఇండక్షన్ అని అంటారనమాట. ఎగ్ పెరగడము, రిలీజ్ కావడము, దీన్ని మనము ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేసి మనం టైమింగ్ ఆఫ్ ఇంటర్కోర్స్ అని అంటాం అనమాట. సో ఆ ఎగ్ రిలీజ్ అయ్యే టైంని చెప్తే ఆ టైంలో కనుక మనం ట్రై చేసినట్టయితే ఫర్టైల్ పీరియడ్లో ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ బెటర్ ఉంటాయి. లేదు అంటే మనకు ఐయుఐ, ఐవీఎఫ్ లాంటి టెక్నిక్స్కి వెళ్ళాల్సిన అవసరం అయితే ఉంటుంది.
అంటే మీరు అన్నట్టు డాక్టర్ పీసీఓడి, థైరాయిడ్, అధిక బరువు, సో హార్మోనల్ ప్రాబ్లమ్స్ వీళ్ళందరికీ కూడా ఐవీఎఫ్ ప్రాసెస్ అనేది చేయొచ్చా? సక్సెస్ రేట్ అనేది ఎంతవరకు ఉంటుంది? మనకి ఐవీఎఫ్ ఇండికేషన్స్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఈ క్రైటీరియా వల్ల మనకు దాంట్లో ఫిట్ అవుతుంది అంటే మనం ఐవీఎఫ్ చేయొచ్చు. మనకు హార్మోనల్ ఇష్యూస్ ఉంటే బేసిక్గా మనకు హార్మోన్స్ అనేటివి బాడీలో చాలా వైటల్ రోల్ ప్లే చేస్తుంది. సో థైరాయిడ్ డిస్టర్బెన్సెస్ ఉన్నాయి అంటే మనకి ఎగ్ ప్రాపర్గా రిలీజ్ అవ్వడము అండ్ రిలీజ్ అయినా కానీ థైరాయిడ్ ఇష్యూస్ ఉంటే మెయిన్గా ఏంటంటే రికరెంట్ మిస్క్యారేజెస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనం అది కరెక్ట్ చేసుకుంటే సరిపోద్ది. చాలామంది ఏంటి ఇన్ఫర్టిలిటీ ఉంది అంటే ఎఫ్ఎస్హెచ్, ఎల్హెచ్, ఏఎంహెచ్ లాంటి హార్మోన్స్ చేసుకుంటుంటారు. సో ఆ హార్మోన్స్ వల్ల అవి హార్మోన్స్ బ్యాలెన్స్లోకి తేయడానికి మనం పెద్దగా చేయాల్సింది ఏం లేదు. జస్ట్ మనకి ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా చూసుకుంటే సరిపోద్ది. కానీ హార్మోనల్ ఇష్యూస్ ఉండడం వల్ల మనం కంపల్సరీ ఐవీఎఫ్కి వెళ్ళాలి అని కూడా రూల్ ఏం లేదు. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డెఫినెట్గా ఉంటుంది. ఇప్పుడు పీసీఓఎస్ లాంటి కేసెస్లో మాట్లాడుకున్నా కానీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటాయి. మనం ఎప్పుడు హార్మోన్స్ గురించి భయపడాలి అంటే మన ఏజ్ సపోజ్ పెరుగుతుంది అనుకోండి, హార్మోన్ లెవెల్స్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంటాయి. సో మనం తొందరపడాల్సిన అవసరం ఉంది. కానీ దానికి మనం కంటిన్యూస్ మనం హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ లేదు అని మనం ఐవీఎఫ్ చేయలేము. ఒకటే ఏంటంటే మనకు ప్రెగ్నెన్సీ వస్తుందా రాదా, రావాలి మనకు ప్రెగ్నెన్సీ అని అంటే మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్ ఏంటి? యూట్రస్ ఇంపార్టెంట్, ఫెలోపియన్ ట్యూబ్ ఇంపార్టెంట్, ఓవరీ ఇంపార్టెంట్, స్పర్మ్స్ ఇంపార్టెంట్. బాడీలో హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి కరెక్షన్ చేసుకోవాలి తప్ప మనము ఈ హార్మోన్స్ నార్మల్ అయ్యేడానికి ట్యాబ్లెట్స్ తీసుకోవడము ఇట్లాంటివి చేస్తే ఏంటంటే మనకు ఇంకా టైం డిలే అవుతుంది తప్పించి మనకేమి యాడ్ కాదు. సో డెఫినెట్గా ప్రెగ్నెన్సీ ప్లానింగ్ అనేది ఒక డాక్టర్ దగ్గరకు వచ్చి స్పెసిఫిక్గా మనము మానిటరింగ్ చేసుకొని ప్లాన్ చేసుకోవాలి. అలాగే డాక్టర్, ఎగ్స్ తక్కువగా ఉంటే ఐవీఎఫ్ అనేది చేయొచ్చా? ఎగ్స్ తక్కువ అంటే డెఫినెట్గా ఐవీఎఫ్ చేయొచ్చు. బికాస్ అది కూడా వన్ ఆఫ్ ది ఇండికేటర్, పూర్ ఓవేరియన్ రిజర్వ్ అని అంటారు. సో బాడీలో ఎగ్స్ తక్కువ అయిపోతున్నాయంటే క్వాలిటీ వైజ్ కూడా తగ్గుతున్నాయని అర్థం. సో 34 years 35 years తర్వాత జనరల్గా ఈ ఎగ్స్ అనేటివి బాడీలో తగ్గుతూ ఉంటాయి. సో అప్పటికి మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీ ఫస్ట్ 6 monthsలో రాలేదు అంటే డెఫినెట్గా మనం ఐవీఎఫ్కి వెళ్ళాల్సిన అవసరం ఉంది. రైట్. సంతానలేమికి ప్రధాన కారణాలు ఏంటి? ఏ వయసు వారిలో ఈ ప్రాబ్లం అనేది వస్తుంది? దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది? దానికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ డాక్టర్. చూస్తారు కదా, ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ.